అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో నిర్వహించబోయే నేషనల్ అచీవ్మెంట్ సర్వే NAS ఎగ్జామ్ కోసము తెలంగాణలో జూలై 31 మరియు ఆగస్టు 1, 2, 3 తేదీల్లో అందరి ఉపాధ్యాయులకు మరి ట్రైనింగ్స్ కాంప్లెక్స్ మీటింగ్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. మరి ఈ NAS ఎగ్జామ్ ఆల్రెడీ 3 వీడియోలు కూడా చేయడం జరిగింది. మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ సంబంధించి NAS ఇంట్రడక్షను. మరి 2017లో ఎగ్జామ్ నిర్వహించారు. 20లో కరోనాతో ఎవ్రీ 3 ఇయర్స్కి ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆల్రెడీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ముఖ్యంగా ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తున్న ఈ సంస్థలన్నీ కూడా ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే విద్యారంగంలో స్టాండర్డ్స్ తక్కువ ఉన్న ఏ క్లాసులకు నిర్వహిస్తారు, 3rd మరియు 6th, 9th క్లాసులకు నిర్వహిస్తారు. ఎందుకు అంటే నూతన జాతీయ విద్యాలయంలో 5+3+3+4 సిస్టంలో మరి 5 ఇయర్స్ బాలవాటిక B1, B2, B3 మరి 1st, 2nd అయిపోయిన తర్వాత 3rd ఎగ్జామ్, అలాగే మళ్ళీ 3 అంటే 3rd, 4th, 5th అయిపోయిన తర్వాత మళ్ళీ 6th, 7th, 8th అయిపోయిన తర్వాత 9th ఎగ్జామ్ అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇది న్యూ పెడగాజికల్ అండ్ కరికులర్ స్ట్రక్చర్. ఇది ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ అండ్ సెకండరీ ఈ స్టేజెస్గా విభజించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఆల్రెడీ మిగతా వీడియోలలో కూడా ఇది చెప్పడం జరిగింది. మరి తెలుగు, ఇంగ్లీషు, ఆల్రెడీ మ్యాథ్స్ చేయడం జరిగింది. ఇవన్నీ లెర్నింగ్ అవుట్కమ్స్, మళ్ళీ ఏ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఏ జిల్లా ఏది ముందుంది, మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, ఇవన్నీ కూడా జస్ట్ మీకు ముందు వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 3rd క్లాస్ లెర్నింగ్ అవుట్కమ్ చూసినట్టయితే ద లెర్నర్ ఐడెంటిఫైస్ సింపుల్ అబ్జర్వబుల్ ఫీచర్స్, ఎగ్జాంపుల్ షేప్, కలర్, టెక్స్చర్, అరోమా ఆఫ్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ఇమ్మీడియట్ సరౌండింగ్స్. ఐడెంటిఫైస్ సింపుల్ ఫీచర్, ఎగ్జాంపుల్ మూమెంట్ ఎట్ ప్లేసెస్, found, kept, eating habits, sounds of animals and birds in the immediate surroundings. The learner identifies relationships with and among family members. The learner identifies objects, signs, stoves, transport, activities, works, place, do, cooking, process, etc. at home, school, neighborhood. Describes need of food for people of different age groups, animals and birds. Availability of food and water and use of water at home and surroundings. Describes roles of family members, family influences, the traits, features, habits, practice, need for living together through oral, written, other ways. Explains the process of producing and procuring of daily needs from source to home, groups, objects, birds, animals, activities according to differences, similarities, example appearances, place, working, food, movement. Differentiates between objects and activities of present and past, example clothes, vessels, games played, work done by people. Identifies directions, location of objects, places in simple maps of home, classroom, school using sign symbols. Create drawing, designs, models, simple maps of classroom, school, home and slogans, poems, etc. Observes the rules in games, local, indoor, outdoor and other collective tasks. Shows sensitization for plants, animals, the elderly, differently able and diverse family setups in surroundings. ఈ విధంగా ఇది మరి లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ లెర్నింగ్ అవుట్కమ్ బేస్ చేసుకునే మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి ఈవీఎస్ మ్యాథ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్, అలా మొత్తం లాంగ్వేజెస్ తెలుగు 15, ఇంగ్లీష్ 15, మళ్ళీ జనరల్గా స్కూలు ఇంకా వేరే టీచర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఒక 10 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి దీంట్లో. చూస్ ద రైట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ దట్ లివ్స్ ఇన్ బరోస్. ఇక్కడ ర్యాబిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి చదవడం వస్తేనే ఈ ఆన్సర్లు గుర్తించగలుగుతాడు. చదవడం ఒకటే కాదు, విద్యార్థికి ఆ నాలెడ్జ్ అంటే చుట్టూ ఉన్న పరిసరాల పట్ల, ఆ ఈవీఎస్ సబ్జెక్టు పట్ల నాలెడ్జ్ ఉండాలి. తర్వాత రీడింగ్ అయితే కంపల్సరీ రావాలి. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఎ పెట్ ఎనిమల్. ఇక్కడ విద్యార్థికి పెట్ ఎనిమల్స్, డొమెస్టిక్ ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్ అంటే ఏందో తెలిస్తేనే అక్కడ పెట్ ఎనిమల్ని గుర్తించగలుగుతాడు. ఐడెంటిఫైస్ ఆబ్జెక్ట్స్, సైన్స్, వెజల్, స్టవ్, ట్రాన్స్పోర్ట్, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది ఇంతకుముందే ఇది ఒక లెర్నింగ్ అవుట్కమ్. రామయ్య ఈజ్ ఎ కార్పెంటర్. వాట్ డస్ ఈ డూ? మరి కార్పెంటర్ అంటేనే వుడ్ వర్క్ చేస్తారు కదా, ఈ మేక్స్ థింగ్స్ ఫ్రమ్ వుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ ఇన్ ఇన్కరెక్ట్లీ. ఇక్కడ ఏది ఇన్కరెక్ట్గా? పూరి ఫ్రైడ్ ఇన్ ఆయిల్, ఇది కరెక్ట్. ఇడ్లీ కుక్డ్ ఆన్ స్టీమ్, ఇట్ ఈస్ రైట్. రైస్ బాయిల్డ్ ఇన్ వాటర్, ఇది ఆల్సో రైట్. చపాతి ఫ్రైడ్ ఇన్ ఆయిల్, ఇట్ ఈస్ రాంగ్. ఈ విధంగా విద్యార్థి మరి చదివి ఆన్సర్ని గుర్తించాలి. గ్రూప్స్, ఆబ్జెక్ట్స్, బర్డ్స్, ఎనిమల్స్, ఫీచర్స్ అంటే ఇది లెర్నింగ్ అవుట్కమ్ 307లో ఉన్నది. మ్యాచ్ ద ఫాలోయింగ్. కౌ, షీప్, డాగ్ అని ఇక్కడ ఎనిమల్స్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రొటెక్షన్ టు హోమ్, మిల్క్, ఊల్ అండ్ మీట్. ఇక్కడ ప్రొటెక్షన్ టు హోమ్ అంటే డాగ్, మరి ఊల్ అండ్ మీట్ అంటే షీప్, మిల్క్ అనేది కౌ. ఈ విధంగా విద్యార్థి
గుర్తించగలగాలి. ఇప్పుడు 1కి మరి కౌకు మిల్క్ కాబట్టి 1B, తర్వాత షీప్ వూల్ కాబట్టి 2C, 3B అనే విధంగా అంటే C కరెక్ట్. పూజ త్రూ ఎ స్టోన్ ఆన్ ద బీ హైవ్, వాట్ మైట్ హ్యాపెన్ దెన్? మరి తేనె తెట్ట మీద నీళ్ళు అంటే రాయి విసిరితే ఏం జరుగుతుంది అనేది విద్యార్థికి. దే హైడ్ ఇన్ హైవ్, దే గివ్ హానీ, దే అటాక్, దే ఫ్లై అవే. ఈ విధంగా విద్యార్థికి అంటే సామాజిక అవగాహన అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత సబ్జెక్టు పరంగా పర్ఫెక్ట్గా మరి సబ్జెక్టు పరంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. గ్రూప్ వైజ్ ప్రిపరేషన్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ప్రజెంటేషన్, డిస్కస్ అండ్ రిఫైన్మెంట్ అంటే సెషన్లో ఏమేమి చెప్పాలనేది. ఇది మామూలుగా దీనికి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్, వాట్ స్టెప్స్ యూ ఆర్ ఫాలోయింగ్ వైల్ టీచింగ్ లెసన్, వెదర్ యూ ఆర్ ఏబుల్ టు అచీవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ త్రూ దీస్ స్టెప్స్, what are the different strategies to be followed in classroom to achieve learning outcomes, activity based teaching, achievement of learning outcome discussion. ఈ విధంగా ఇది ఇన్ టీఎల్పి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టు అచీవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ టీచర్ ఏం చేయాలి? ఫాలో ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్, ఇంక్రీజ్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ టీఎల్పి త్రూ అవుట్ thought and expression of the student is to be enhanced, encourage to the students to ask questions, children have to do the experiments activities given in the textbook, children have to participate in project works in regular period, highlight the learning outcomes mentioned in the list depending on the content or concept, focus should be on one learning outcome in each special period, adapt suitable teaching strategies to achieve learning outcomes. సాధించడానికి మరి ఎలాంటి ప్లాన్ వాడాలి, మరి అలాగే యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ షుడ్ బి కండక్టెడ్ టు కాంప్లెక్స్ ఆర్పీస్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఇది వీళ్ళకి కూడా వీటిపైన అవగాహన కల్పించాలి. అలాగే మరి అందరు టీచర్లకు బేస్ రూట్లో వర్క్ చేసే టీచర్లకు కూడా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మరి ఈ న్యాస్ ఎగ్జామ్ మీద పూర్తిగా అవగాహన కలిగైతే ఉండేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది జస్ట్ స్కూల్ కాంప్లెక్స్లో చేయాల్సిన అవసరాలు. నెక్స్ట్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024 థర్డ్ క్లాస్ ఈవీఎస్ చూసినట్టే లెర్నింగ్ అవుట్కమ్స్ శాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన శాంపిల్ క్వశ్చన్స్ ఇవి. కాంటెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్, మరి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంతకుముందే మనం చూసినాం. ఇప్పుడు ఈ లెర్నింగ్ అవుట్కమ్ మీద ఒక్కొక్క లెర్నింగ్ అవుట్కమ్ మీద కొన్ని క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులను మనం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై సింపుల్ ఫీచర్స్, ఎగ్జాంపుల్ మూమెంట్, ఎట్ ప్లేస్, ఫౌండ్, kept, ఈటింగ్ హ్యాబిట్స్, సౌండ్స్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద ఇమీడియట్ సరౌండింగ్స్. ఇప్పుడు ఐఎమ్ ఫిష్, మై షెల్టర్ ఇస్, మరి ఫిష్ లివ్స్ ఇన్ వాటర్, సో ఇన్ వాటర్. వై డూ ఎనిమల్స్ మైగ్రేట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్? మరి ఫర్ ఫుడ్, ఫర్ వాటర్, ఫర్ రిప్రొడక్షన్, ఆల్ అబోవ్. All above is the correct answer. Choose the right group of animals that lives in burrows. Burrows అన్నప్పుడు rat, rabbit. Match the following: owl, rabbit, monkey, fish. ఇది burrows, water, tree hole, on tree. మరి owl, tree hole, ఇప్పుడు rabbit, burrows, monkey, on tree, fish, water. ఈ విధంగా విద్యార్థులు మరి మ్యాచింగ్ చేయగలగాలి. విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఎ పెట్ ఎనిమల్? క్యాట్, టైగర్, డాగ్, కౌ. మరి టైగర్ ఈజ్ ఎ వైల్డ్ ఎనిమల్, క్యాట్, డాగ్, కౌ ఆర్ పెట్ ఎనిమల్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్: కౌ, పీజన్, లయన్, సీడ్స్, మీట్, గ్రాస్. అంటే వాటి ఫుడ్ కౌ ఏంటంటే గ్రాస్, పీజన్ సీడ్స్, లయన్ మీట్. ఈ విధంగా ఐ హ్యావ్ వింగ్స్, ఐ కెన్ ఫ్లై, హూ యామ్ ఐ? పీజన్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ బర్డ్ ఓన్లీ, బర్డ్ కెన్ ఓన్లీ ఫ్లై. విచ్ ఆఫ్ ద గివెన్ ఎనిమల్ కెన్ లివ్ ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్? మరి ఫ్రాగ్. లిజర్డ్, ఐ మూవ్ లైక్ దిస్, ఇట్ ఈస్ క్రాలింగ్. ఎలిఫెంట్ షుగర్ కేన్ అంటే తింటుంది, టైగర్ మీట్. ఈ విధంగా విద్యార్థికి అంటే అవగాహన అయితే ఉండాలి. అలాగే రీడింగ్. మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఆర్ లివింగ్ టుగెదర్ మేక్ ఏ ఫ్యామిలీ. వాట్ డూ యూ కాల్ యువర్ ఫాదర్స్ ఫాదర్? ఫాదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. ఏ ఫ్యామిలీ ట్రీ బిగిన్స్ విత్ గ్రాండ్ ఫాదర్. హౌ ఈజ్ యువర్ మదర్స్ బ్రదర్ రిలేటెడ్ టు యూ అంకుల్? ఈ విధంగా విద్యార్థుల క్వశ్చన్స్ మన స్టేట్మెంట్ కూడా ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ జనరేషన్, పేరెంట్స్ అంకుల్ అండ్ ఆంట్ ఆర్ ద సెకండ్ జనరేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, నన్ ఆఫ్ దెమ్. అంటే ఇట్లా మరి రెండు కరెక్ట్ అయినప్పుడు బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు మదర్, చిల్డ్రన్, ఫాదర్ అనేవి మన ఫ్యామిలీలో ఒక మెంబర్, టీచరు కాదు. హౌ ఈజ్ యువర్ అంకుల్ సన్ ఈజ్ రిలేటెడ్ టు? అంకుల్ సన్ ఏమవుతాడు? కజిన్ ఆర్ బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఇఫ్ ఐఎమ్ ఏ బాయ్, హౌ ఐఎమ్ రిలేటెడ్ టు మై ఫాదర్? మరి నేను ఒక అబ్బాయిని అయితే మా నాన్నకి నేనేమైతే సన్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. మదర్, సిస్టర్, ఆంట్, ఫాదర్. మరి ఆంట్ అని ఇక్కడ ఈ విధంగా విద్యార్థులు
మరి రిలేషన్షిప్ కానీ ఇక్కడ వెహికల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెహికల్ కెన్ ట్రావెల్ ఆన్ కచ్చా రోడ్, ఈ విధంగా బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ ఇన్కరెక్ట్లీ, ఇప్పుడు పూరి ఫ్రైడ్ ఇన్ ఆయిల్ ఆల్రెడీ ఇది ఎంతకుముందే వచ్చింది, ఇప్పుడు చపాతి ఫ్రైడ్ ఇన్ ఆయిల్ అనేది తప్పు, కాబట్టి డి. రామయ్య ఈజ్ ఎ కార్పెంటర్, వాట్ డస్ ఈ డూ, ఈ మేక్స్ థింగ్స్ ఫ్రమ్ వుడ్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ చపాతి. చపాతి చేయడానికి అంటే మరి విద్యార్థులకు వొకాబులరీ మరి దాని తర్వాత ప్రాసెస్ కూడా తెలిసి ఉండాలి. మరి టేక్ వాటర్ ఫ్లోర్, యాడ్ వాటర్, రోల్ ద సాఫ్ట్ ఆఫ్, రోస్ట్ ఆన్ తవా, ఇది కరెక్ట్ ప్రాసెస్. ఈ విధంగా రవి డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఫర్ 2 days, ప్రిన్సిపల్ కెన్ ఎంక్వైర్ క్విక్లీ, మరి ఏ విధంగా ఎంక్వైరీ చేశారు, తొందరగా చేయాలంటే పోస్ట్ కార్డ్, టెలిగ్రామ్, టెలిఫోన్, టెలివిజన్, అంటే టెలిఫోన్ అనేది విద్యార్థికి అవగాహన ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, ఏది కరెక్ట్ ఇన్లా, పక్క ప్లస్ ఫ్లాట్ రూఫ్, ఇట్ ఈస్ కరెక్ట్. అంటే సరళాస్ గ్రాండ్ మదర్ వాంట్స్ టు మేక్ మిర్చి బజ్జీ, ద యుటెన్సిల్ షీ నీడ్స్, ఏం కావాలి ఆమె చేయాలంటే మిర్చి బజ్జీ చేయాలంటే అంటే విద్యార్థికి అవి కూడా అవగాహన ఉండాలి. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ లెమన్ వాటర్, మామూలుగా షర్బత్ అంటాం, లెమన్ వాటర్ చేయాలంటే ఏమేమి, ఫస్ట్ టేక్ వాటర్, యాడ్ లెమన్ జ్యూస్, యాడ్ షుగర్, మిక్స్ ఇట్ వెల్, ఏ అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా విద్యార్థికి అయితే ఇవన్నీ చదవడం రావాలి, తర్వాత ప్రాసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెహికల్స్ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ దిస్ పిక్చర్, దీనికి సంబంధం లేదు, అంటే పెట్రోలు కావాల్సిన వెహికల్స్ మాత్రమే విద్యార్థి బస్, ఆటో అండ్ కార్, అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మిగతా ఇవి కాదు. మనస్వి ఫ్యామిలీ ఈజ్ బిల్డింగ్ ఎ న్యూ హౌస్, దే టేక్ ద సర్వీస్ ఆఫ్, మరి ఇల్లు కట్టాలంటే ఎవరెవరు కావాలి అనేది ఇంజనీర్, మ్యాథ్స్ అండ్ కార్పెంటర్ అండ్ ప్లంబర్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లర్నింగ్ అవుట్కమ్ 305, డిస్క్రైబ్ నీడ్ ఆఫ్ ఫుడ్ ఫర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్, యానిమల్స్, బర్డ్స్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, యూజ్ ఆఫ్ వాటర్ ఎట్ హోమ్ అండ్ సరౌండింగ్స్. ఇప్పుడు వీ నీడ్ ఫుడ్ యాజ్ డైలీ రొటీనా, ఇట్లా ఈ క్వశ్చన్స్ అయితే టు ఎంజాయ్ ద టేస్ట్, టు క్వెంచ్ థర్స్ట్, టు గెట్ ఎనర్జీ. మరి టు గెట్ ఎనర్జీ వీ నీడ్ ఫుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ షుడ్ నాట్ బీ గివెన్ టు చిల్డ్రన్, మరి ఏది ఇవ్వకూడదు మనం, మిల్క్, కుక్డ్ డాల్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫుడ్ షుడ్ నాట్ బి గివెన్ టు చిల్డ్రన్, మిల్క్, కుక్డ్ దాల్, రైస్, టీ. మరి ఇందులో పిల్లవాళ్ళ అంటే చిన్న పిల్లవాళ్ళకు ఇవ్వకూడనిది ఏంటిది, మరి అంటే టీ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫైండ్ ద యాడ్ వన్, అంటే వేరుగా ఉన్నది గుర్తుపట్ట, అంటే ఇక్కడ రీడింగ్ సరే ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే మరి ఈవీఎస్లో అంటే ఉన్న సబ్జెక్టు మొత్తం మీద చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఏమేమి జరుగుతుందో ఆ అంశాలన్నిటిని కూడా విద్యార్థులు అవగాహన చేయించాలి. అలాగే రీడింగ్ బాగా మరి విద్యార్థులకు అంటే ఈ ఇంగ్లీషు అంటే అన్నిటికీ లింక్ ఉండే సబ్జెక్టు, మరి ఇంగ్లీష్ టీచరు సరిగా చెప్పక ఇంగ్లీషు రీడింగ్ అనేది రాకపోతే ఇక్కడ ఈవీఎస్ కూడా మనకు ఏది రాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, ఇక్కడ పీకాక్ ఈజ్ ఎ బర్డ్, రాబిట్ ఈజ్ ఎ బర్డ్, క్యాట్ ఈజ్ ఎ బర్డ్, క్యాట్ ఈజ్ నాట్ ఎ బర్డ్, సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ వే విత్ యానిమల్స్ అండ్ బర్డ్స్, మరి ఈ విధంగా ఫీడింగ్ దెమ్ అండ్ బీయింగ్ కైండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్, గివింగ్ దెమ్ డ్రింకింగ్ వాటర్ అండ్ నెవర్ హర్ట్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్, థ్రోయింగ్ స్టోన్స్ హర్టింగ్ దెమ్ అనేది ఇది రాంగ్, మనం ఇలా చేయవద్దు, కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ఇవన్నీ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యానిమల్ డస్ నాట్ బిలాంగ్ గివెన్ పిక్చర్, ఈ ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై మంకీస్, ఇన్సెక్ట్స్ ఆర్ ఈటెన్ బై, మరి ఏం తింటుంది అంటే లిజార్డ్ తింటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ విధంగా అన్నీ కూడా మ్యాచింగ్, రీడింగ్, తర్వాత మొత్తం మీద మన చుట్టూ ఉన్న సరౌండింగ్ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి పూర్తిగా సబ్జెక్టు పైన అవగాహన వచ్చేటట్టు మనం విద్యార్థులను ట్రైన్ చేయాలి. అలాగే రీడింగ్ పైన కూడా ట్రైన్ చేయాలి. ఇక్కడ కూడా ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది, దీనికి సంబంధించిన క్వశ్చన్ వేర్ ఈజ్ ద వెల్ ఎక్కడ ఉంది, ఈ విధంగా విద్యార్థి మరి ఆ బొమ్మను చూసి ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పగలగాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ హాస్పిటల్, ఈ విధంగా బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద ఇన్కరెక్ట్ మ్యాచింగ్, ఇక్కడ మ్యాచింగ్ పిక్చర్స్ మ్యాచింగ్ చేయడం జరిగింది, ఏది తప్పుగా మ్యాచ్ చేయబడింది. ఏ సింబల్ దట్ డస్ నాట్ రిలేట్ టు ప్లేస్ ఇన్ ద ఇమేజ్, అక్కడ రిలేషన్ లేకుండా ఉన్నది. వాట్ డస్ పిఓ అంటే పోస్ట్ ఆఫీసు. ఈ విధంగా ఇవన్నీ కూడా విద్యార్థులకు మరి మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్లో దీనికి సంబంధించి ఇంకా కొన్ని జస్ట్ ఒక మోడల్గా తీసుకోవాలి. డాష్ ఈజ్ యూజ్ టు ప్లవ్ అన్నప్పుడు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ స్టోర్ మోర్ వాటర్ అన్నప్పుడు ఇట్లా బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యానిమల్ దట్ కెనాట్ బీ సీన్ ఇన్ యువర్ విలేజ్, ఇక్కడ మనం విలేజ్లో కనబడింది అంటే కౌ, క్యాట్, డాగ్ కనబడుతుంది, ఎలిఫెంటు. ఇట్లా ఏ క్వశ్చన్లు తీసుకున్నా ఇవన్నీ కూడా విద్యార్థులకు అన్నీ తెలిసినవే కాకుండా మనం ఖచ్చితంగా ట్రైనింగ్ అంటే విద్యార్థులకు బాగా అవగాహన చేయించాల్సిన ఉంటుంది. తర్వాత రీడింగ్ అనేది ఇప్పుడు విచ్ ఆఫ్ దిస్ ఇన్ అవుట్డోర్ గేమ్, మరి ఏవి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ విద్యార్థులకు అవగాహన కలిగించాలి. మరి మెటీరియల్ తర్వాత ఇవన్నీ విచ్ ఆఫ్ దీస్ గేమ్స్ ఆర్ అంటే గేమ్స్ సంబంధించి ప్లేడ్ విత్ బాల్ తోటి ఆడుకునేది ఏంది,
ఇప్పుడు చెస్ మార్బుల్స్ తోటి ఆడతారు అనేది తప్పు. ఈ విధంగా మ్యాచింగ్ ఫ్రెండ్స్ నేము అండ్ గేమ్ లైక్ ఇప్పుడు రమ్య క్రికెట్ టెన్నిస్ ఇట్లా ఇవ్వడం. హూ లైక్స్ క్రికెట్ ఇన్ ఏ గివెన్ టేబుల్, అక్కడ మనకు ఖచ్చితంగా ఆ టేబుల్ని ఆధారంగా కూడా ప్రశ్నలకు జవాబులు చెప్పగలగాలి. అలాగే ఇప్పుడు కుకింగ్ డన్ బై కుకింగ్ ఎవరు చేస్తారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బ్యాడ్ టచ్, ఈ విధంగా ఏది గుడ్ టచ్ బ్యాడ్ టచ్, వీ షుడ్ ఈట్ మరి ఓన్లీ గర్ల్స్ అంటే ఇవి ఎవరు తినాలి, నో బడీ ఎవ్రీబడి అందరు తినాల్సిందే. పిక్చర్ ఇండికేట్స్ మరి ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అండ్ ఏ అండ్ బి మరి నన్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది అనేది మీకు పిక్చర్ చూసి అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా పూర్తిగా అవగాహన కలిగించాల్సిన అవసరం అయితే ఉంది. దిస్ గేమ్ ప్లేడ్ బాయ్ మరి బాయ్స్ ఓన్లీ ఆడతారా, గర్ల్స్ బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడతారా, మరి గర్ల్స్ క్రికెట్ ఉంది బాయ్స్ క్రికెట్ కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్. వాట్ డూ యూ డూ వెన్ యూ సీ దిస్, మరి దీన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది, ఇలా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ క్వశ్చన్లను విద్యార్థులకు మనం ప్రిపరేషన్ చేయిస్తూనే మరి రీడింగ్ చేయించాలి. తర్వాత అన్నీ ఈవీఎస్ అంటేనే అన్నిటిపైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత అయితే టీచర్ల పైన ఉంది. మొత్తం మీద ఈ స్టాండర్డ్స్ని అయితే మరి పెంచడానికి అనేక కారణాలు ఉన్నాయి. సరే అవి అన్నీ కూడా నేను ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సరే ఏ కారణాలు ఉన్నా ఫస్ట్ రీడింగ్ రాకపోవడం, మరి బాలవాటిక B1 B2 B3 3 years సరిగా గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ మరి భర్తీ చేయనంత వరకు మనం విద్యార్థులను ఈ అచీవ్మెంట్స్ అంటే స్టాండర్డ్స్ పెంచడం కొద్దిగా ఇబ్బంది అనేది చాలామంది చెప్తున్నది. సరే ఈ అన్నిటి మీద కూడా మరి ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకొని మొత్తం మీద విద్యారంగంలో స్టాండర్డ్స్ పెంచడానికి తమ్మంతు అందరూ కూడా ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులు సమాజం తల్లిదండ్రులు అందరూ కూడా కలిసి కట్టుగా మరి స్టాండర్డ్స్ పెంచడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.